చక్రి వివిధ దినపత్రికల్లో ఏ అంశాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి, అదేవిధంగా నిన్న మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయి న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూసినట్లయితే సామాజిక సమతౌల్యం, బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు, తొలిసారి ఎమ్మెల్యేనైనా వారికి ప్రాధాన్యమంటూ ప్రధాన వార్తలుగా హెడ్లైన్స్ అయితే మనం చూడవచ్చు. అయితే మంత్రివర్గంలో 57% ఎస్సీ ఎస్టీ బీసీలే. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్లెడ్డి, ప్రేమ్ సాగర్లకు బుజ్జగింపు అంటూ హెడ్లైన్స్ అయితే మనం ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసింది. సీఎం కాకుండా కొత్తగా చేరిన ముగ్గురుతో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57% 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు. సగానికి పైగా బడుగు బలహీన వర్గాల మంత్రులు ఉండడం ద్వారా పాలనలో కాంగ్రెస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని పార్టీ సీనియర్ నేతలు తెలుపుతున్న పరిస్థితి. మొత్తం 14 మందిలో ఓసీలు 6, ఎస్సీలు 4, బీసీలు 3, ఎస్టీ 1 ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 2 ఎస్సీలు అడ్లూరి లక్ష్మణ్, మాదిగ గడ్డం వివేక్ మాల సామాజిక వర్గానికి చెందిన వారు కాగా వాకటి శ్రీహరి బీసీలో అత్యధిక జనాభా గల ముద్రాజు వర్గీయుడు. ఇక కొల్లె సర్వేను ఆధారం చేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల జనాభానే రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నట్లు కుల సర్వేలో అధికారికంగా నిర్ధారణ కావడంతో పదవుల్లో వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా తెలంగాణలోని కుల సర్వే పక్కగా పూర్తి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణ అమలుకు కూడా శ్రీకారం చుట్టినందున ఆచరణలోనూ చూపాలని పార్టీ పెద్దలు సూచించినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం వాకటి శ్రీహరికి అభినందనలు తెలుపుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పక్కన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న అడ్లూరి లక్ష్మణ్, వివేక్ మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం. వివేక్ ఇంగ్లీష్లో, మిగిలిన 2 తెలుగులో. కొత్త మంత్రులకు సీఎం గవర్నర్ అభినందనలు. ఇక ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. అయితే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో వక్తలు. ఇక పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి, రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు హాజరు అంటూ ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా దత్తాత్రేయ వార్తనైతే చూడవచ్చు. తన ఆత్మకథ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. ఇక మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు జ్ఞాపకం అందజేస్తున్న దత్తాత్రేయ, వసంత దంపతులు. చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉన్నటువంటి చిత్రాన్ని మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక మీ చరిత అపూర్వం, మీ కీర్తి అజరామరం అంటూ మరో హెడ్లైన్ చూడవచ్చు. ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో రామోజీరావు విగ్రహం. అక్షర శిల్పికి కుటుంబ సభ్యులు ఉద్యోగులను ఇవ్వాలి. ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతి వనంలో రామోజీరావుకు శ్రద్ధాంజలి. ఫిల్మ్ సిటీలో విగ్రహ ఆవిష్కరణ. స్వచ్ఛంద సంస్థలకు గ్రూప్ తరపున 30 లక్షల విరాళం అంటూ హెడ్లైన్స్ చూడవచ్చు. అయితే రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రూప్ సంస్థల ఉద్యోగులు ఆదివారం ఆయనకు ఘన నివాళి అర్పించిన పరిస్థితి. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆనుకుని ఉన్న స్మృతివనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత. 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన బీఆర్ఎస్ నేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ నివాళులర్పించారు. పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్, పాడిమోసిన కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. నివాళులర్పించిన అనంతరం చెమర్చిన కళతో గోపినాథ్ తనయుడిని ఓదరుస్తున్న కేసీఆర్. చిత్రంలో సిద్దిరెడ్డి, పువ్వాడ అజయ్, కేటీఆర్ తదితరులు. ఈ వార్తను కూడా ప్రధాన వార్తగా మాగంటి గోపినాథ్ మృతికి సంబంధించిన వార్తను ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో తీసుకోవడం జరిగింది. ఐడి కొట్టేసి బురిడి అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. లేని వస్తువులను అమ్మేశారు, సైబర్ నేరగాల ఘరానా మోసం, కోట్లలోనే కొల్లగొట్టినట్లుగా అనుమానం వల్ల అంటూ ఒక ప్రధాన వార్తను మనం చూడొచ్చు. పోలీసులని ఆశ్చర్యపరిచేలా సైబర్ నేరగాలు సరికొత్త ఘరానా మోసానికి తెరలేపుతున్నారు. కేవలం ఒక ఐడిని చోరీ చేసి లేని వస్తువులను ఆన్లైన్లో విక్రయించి భారీగా కొల్లగొట్టారు. మోసానికి గురైన కొనుగోలుదారులంతా అమెరికాకు చెందిన వారు కావడంతో నేరగాళ్లు ఎంత మొత్తం దోచుకున్నది ఇంకా స్పష్టం కానప్పటికీ 2 రోజుల వ్యవధిలోనే కోట్లు కొల్లగొట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తులో ఇంతవరకు వెల్లడైన మేరకు వివరాలు ఇవి. ఈ రోజుల్లో ఎవరైనా తమ వస్తువులను ఆన్లైన్లో అమ్ముకోవచ్చు, కొనుగోలు చేసిన వారి ఇళ్లకు వస్తువులు పంపించవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాలు బురిడి కొట్టించారు. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సంస్థ గూగుల్తో ఆన్లైన్ ప్రకటనల ఒప్పందం చేసుకుంది. ఎవరైనా తమ వస్తువులకు డిజిటల్ ప్రచారం చేయాలని కోరినప్పుడు ఆ సంస్థ గూగుల్ ప్రకటనలు ఇస్తుంది. ఈ ప్రకటన వచ్చిన వారు ఇక్కడే డబ్బు చెల్లించి వస్తువులు కొనుక్కోవచ్చు అంటూ చెప్పి సైబర్ నేరాలకైతే ఒక మూట అయితే పాల్పడి కోట్లు కొలగొట్టిందంటూ కూడా ఒక వార్తనైతే మనం ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. మణిపూర్లో మళ్లీ చెలరేగిన అల్లర్లు, 5 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం, నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు అంటూ హెడ్లైన్స్ ని మనం మెయిన్ పేపర్ ఎడిషన్ లో చూడొచ్చు. ఇక కొనసాగుతున్న ఉద్రిక్తతలు, లాస్ ఏంజల్స్ లో వలసదారుల తీవ్ర ఆందోళనలు, రంగంలోకి నేషనల్ గార్డ్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుపట్టిన కాలిఫోర్నియా గవర్నర్ అంటూ మరో హెడ్లైన్స్ చూడొచ్చు. లాస్ ఏంజల్స్ లోని పరమ సిటీలో దోసమైన కారుపై నిల్చున్న ఆందోళనకారులు. ఇంద్రమ్మ ఇళ్లకు నగరాల్లో స్థలాల అన్వేషణ, జీపీఎస్ 3 విధానంలో నిర్మాణానికి సర్వే, గ్రేటర్లో 2 మురికి వాడల గుర్తింపు అంటూ మరో హెడ్లైన్స్ కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో సాక్షి దినపత్రిక ఒకసారి చూద్దాం. ముగ్గురికే పట్టం, మంత్రివర్గంలోకి గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి అంటూ ఒక ప్రధాన హెడ్లైన్ ని మనం చూడొచ్చు. రాజ్భవన్లో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ తో మంత్రులుగా ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిత్రంలో సీఎం రేవంత్. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దైవసాక్షిగా ప్రమాణం చేసిన ముగ్గురు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు. సరిగ్గా 9 నిమిషాల్లో ముగిసిన కార్యక్రమం 12:13 నుంచి 12:22 మధ్య ఈ ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. ఎట్టకేలకు 7:30 తర్వాత కుదిరిన ముహూర్తం. 15కు చేరిన కేబినెట్ సభ్యుల సంఖ్య ఇంకా 3 బెర్తులు ఖాళీనే అంటూ హెడ్లైన్స్ అయితే మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక రాష్ట్ర మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకటి శ్రీహరి ముద్రాజులు ప్రమాణ స్వీకారం చేశారు. ఊహించినట్టుగానే ఈ దఫాలో ఈ ముగ్గురికే మంత్రులుగా అవకాశం లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12:13 రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సరిగ్గా 9 నిమిషాల్లో ముగిసింది. జాతీయ గీతాలపన అనంతరం తొలుత వివేక్ వెంకటస్వామి, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, అనంతరం వాకిటి శ్రీహరిల చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. దేవ సాక్షిగానే వివేక్ ఇంగ్లీష్లో, మిగిలిన ఇద్దరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డిలు పూలబిక్కలతో ఇచ్చి అభినందించిన పరిస్థితి. సామాజిక న్యాయానికే పెద్దపీట, ఇద్దరు ఎస్సీ, ఒక బీసీ సామాజిక వర్గ నేతకు కేబినెట్ విస్తరణలో చోటు దక్కింది. అసంతృప్తులు, బుజ్జగింపులు, ఆశవాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పెద్దలు అంటూ కూడా సాక్షి దినపత్రికలో ఈ వార్తను ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. కేబినెట్ విస్తరణకు సంబంధించి తెలంగాణలో. ఇక మహిళా సాధికారతకు 11 ఏళ్లుగా కృషి అంటూ మరో హెడ్లైన్ ని ప్రధాన వార్తగా మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ప్రభుత్వ అండతో వారి కలడు సాకారం, ప్రధాని మోడీ వ్యాఖ్య. నారీ శక్తి అన్స్టాపబుల్ అంటూ ప్రధాని మోడీ ఆదివారం ఎక్స్ లో పోస్ట్ చేసిన ఫోటోనైతే మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. దేశంలో మహిళల అభివృద్ధి, సాధికారతకు తమ ప్రభుత్వం 11 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. సైన్స్, విద్య, క్రీడలు, స్టార్ట్అప్స్, సైనిక దళాలు సహా అన్ని రంగాల్లో నారీమణులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ప్రశంసలు కురిపించారు ప్రధాని మోడీ. దానికి సంబంధించి వార్తనైతే మనం సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక ఎమ్మెల్యే మాగంటి కనుమూత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి అంటూ మరో ప్రధాన వార్తని సాక్షి దినపత్రికలో చూడొచ్చు. మాగంటి భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుమారుడిని ఓదారుస్తున్న మాజీ సీఎం కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, పువ్వాడ, సిద్దిరెడ్డి తదితరులు. కన్నీటి పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ పాడెమోసిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గోపినాథ్, సీఎం రేవంత్, మంత్రులు, ప్రముఖుల సంతాపం అంటూ ప్రధాన వార్తగా మన సాక్షి దినపత్రిక మెయిన్ ఎడిషన్లో ఈ వార్తను చూడొచ్చు. ఇంటర్ కాలేజీల ఇష్టారాజ్యం, గుర్తింపు లేకుండా అడ్మిషన్ల జోరు, గుర్తింపు
వచ్చినవి సగం కూడా లేవు, మొద్దు నిద్రలో అధికారులు, ఆందోళనలో తల్లిదండ్రులు అంటూ మరో హెడ్లైన్ అయితే చూడొచ్చు. ఇంటర్ కాలేజీలు ఇష్టారాజ్యంగా గుర్తింపు లేకుండా కూడా అడ్మిషన్లు అయితే కొనసాగిస్తున్నాయంట. దానికి సంబంధించి ప్రత్యేక కథనాన్ని సాక్షి దినపత్రికలో చూడొచ్చు. న్యాయ మోసం, కాల్ ఫార్వర్డింగ్, ఫిషింగ్, కొరియర్ పేరుతో కాల్ చేసి వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు అప్రమత్తంగా ఉండాలంటూ టీజీ సైబర్ సెక్యూరిటీ అధికారులు సైబర్ మోసాలకు సంబంధించి రోజు రోజుకైతే మోసాలు ఎక్కువైపోతున్నాయి. సంబంధించి ఎప్పటికప్పుడు అన్ని ప్రముఖ దినపత్రికల్లో కూడా సైబర్ నేరాలకు సంబంధించి ప్రతిరోజు ఏదో కథనాన్ని అయితే ప్రచురించడం జరుగుతుంది. ఇంతకుముందు ఈనాడు దినపత్రికలో కూడా సైబర్ మోసానికి సంబంధించి ఒక కథనాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా సాక్షి దినపత్రికలో మరో సైబర్ మోసాలు ఇంకా ఏ విధంగా జరుగుతున్నాయి, కాల్ ఫార్వర్డింగ్, ఫిషింగ్ అంటూ మరో నేరానికి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు అంటూ కొరియర్ పేరుతో కాల్ చేసి వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు అప్రమత్తంగా ఉండాలంటూ మరో కథనాన్ని అయితే సాక్షి దినపత్రికలో రాయడం జరిగింది. మణిపూర్లో మళ్లీ ఘర్షణలు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఈశాన్య రాష్ట్ర మణిపూర్లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. మోయితీ వర్గం నాయకులను పోలీసులు శనివారం అరెస్టు చేయడంతో ఆ వర్గం ప్రజలు ఆదివారం వీధుల్లోకి వచ్చారు, నిరసనలతో హోరెత్తించారు, పోలీసులతో ఘర్షణకు దిగారు అంటూ మరో ప్రధాన వార్తని చూడొచ్చు. 6,133కు చేరిన కరోనా యాక్టివ్ కేసులు. దేశంలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతూనే ఉంది. మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కు చేరింది. గత 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. కరోనా కేసులో ఒకవైపు చాప కింద నీరులాగా ప్రవహిస్తున్న పరిస్థితి. అనుమానాలు ఉంటే హైకోర్టుకు వెళ్ళండి అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ రాహుల్ చేస్తున్న ఆరోపణలను ఈసీ కొట్టిపారేసింది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లుగా భావిస్తే హైకోర్టుకు వెళ్ళవచ్చని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. అనుమానాలుంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ రాహుల్ చేసిన ఆరోపణలను ఈసీ కొట్టిపారేసిందని ఒక వార్తను ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. నేడు సిటీ ముందుకు ప్రభాకర్ రావు. రాష్ట్ర ఎస్ఐబి కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ విభాగం మాజీ చీఫ్ ఓటీ ప్రభాకర్ రావు సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం సిటీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటూ ఇంకో వార్తను ప్రధాన వార్త చూడొచ్చు. అనేక నివేదికలను క్రోడీకరించిన పోలీసులు ప్రశ్నావళి అయితే సిద్ధం చేసి ఉంచిన పరిస్థితి. ఇక ఉద్యోగం స్కూలింగ్ బీజేపీలో కాలేజ్ చంద్రబాబు వద్ద, ఉద్యోగం రాహుల్ వద్ద అంటూ ఒక హెడ్లైన్ మనం చూడొచ్చు. బీజేపీలో చాలా మందితో నాకు మంచి సంబంధాలు, ప్రజలతో మమైకమయ్యే వాళ్ళే రాజకీయాల్లో రాణిస్తారు. దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, హాజరైన వెంకయ్య, చంద్రబాబు, పలువురు గవర్నర్లు సమాజం కోసం పనిచేయడమే రాజకీయం అంటూ దత్తాత్రేయ మాట్లాడిన పరిస్థితి. అయితే సిక్కిం మాజీ గవర్నర్ దివంగత రామారావు సతీమణి వసంత కుమారికి పుస్తకం అందజేస్తున్న సీఎం రేవంత్, చిత్రంలో దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అంటూ వార్త మన ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించాలని, వారికి నాయకుడిగా గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాలకు వచ్చే వారంతా కూడా నిరంతరం ప్రజల్లో ఉంటేనే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. తాను స్కూలింగ్ బీజేపీలో కాలేజీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద చేసి ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ప్రజలకు అతీన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు హాజరయ్యారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో సరే ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ ఒకసారి చూద్దాం. తొలిసారి తీన్మార్ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. 3తో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు. రాజ్భవన్లో నిరాడంబరంగా కార్యక్రమం. గడ్డం వివేక్, అడ్డూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, పీసీసీ చీఫ్, శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ నేతలు. 9 నిమిషాల్లోనే ముగిసిన ప్రమాణ స్వీకారం. రేవంత్ కేబినెట్ లో 14కు చేరిన మంత్రుల సంఖ్య. స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన 3 ఖాళీల భర్తీ. అయితే సుదీర్ఘంగా
వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో తొలి విడతగా 3 భర్తీ చేశారు. 3 బెర్తులను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కట్టబెట్టారు. ఈ మేరకు 3 కొత్త మంత్రులు ఆదివారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గడ్డ వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. మొదటిగా మంచిర్యాల జిల్లా చిన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ వివేక్ ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తిల ఎమ్మెల్యే వాకటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. ఒక్కొక్కరిగా పత్రాలపై సంతకం చేసి తొలుత ప్రమాణ స్వీకారం చేసినటువంటి వార్తనైతే మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. అసంతృప్తులకు చెక్కు, విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్టానం. 1 బీసీ, 2 ఎస్సీలకు కేటాయింపు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, నారాజు బలైన వర్గాలకు కేటాయింపుతో బయటపల్లిని స్థితి. అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, మహేష్ బుజ్జగింపు. 3 పెండింగ్ బెర్తుల్లో ఒకటి మైనారిటీకి దక్కే ఛాన్స్ ఉందంటూ ఒక వార్తనైతే మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా హెడ్లైన్స్ను చూడొచ్చు. కలలో కూడా ఊహించలేదు, మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు, సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది, మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది, 1982 నుంచి పార్టీలో ఉన్న ఎన్నో కష్టాలు పడ్డా మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అంటూ అడ్లూరి లక్ష్మణ్ ఇచ్చిన ఇంటర్వ్యూని అయితే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ప్రజాసేవకు మరో అవకాశం, కాక ఆశయాలను కొనసాగిస్తా, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తా, సింగరేణికి కొత్త గనుల కోసం కృషి చేస్తా, ఏ శాఖ ఇవ్వాలో సీఎం నిర్ణయిస్తారంటూ వివేక్ చెప్పిన మాటలను ప్రధాన వార్తగా హెడ్లైన్స్ లో తీసుకోవడం జరిగింది. ఇక నేడు రేపు శాఖల కేటాయింపు, ఎవరికి కేటాయించని శాఖలు ఇచ్చే ఛాన్స్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తొలిసారి ప్రాతినిధ్యం అంటూ హెడ్లైన్స్ ను మనం చూడొచ్చు. స్థానిక పోరు తర్వాత పునర్వ్యవస్థీకరణ, జిల్లాలోని స్థానిక ఎన్నికలు ఆగస్టు 15 కల్లా పూర్తి. ఎన్నికల పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణలో అవకాశం ఉంటుంది అని కూడా హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక మాగంటికి కన్నెటి వేడుకలు, ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే. నివాళులర్పించిన సీఎం రేవంత్, బట్టి నేతలు. కన్నెటి పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్. ఆసుపత్రి నుంచి మహాప్రస్థానం వరకు మాగంటి కుటుంబం వెంట కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. మాగంటి కుమారుడి వెంట ఉన్న హిమాంశు చివరి చూపు కోసం భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్ కు చేరుకున్న ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్ ఠాణాలో విచారణ. ప్రభాకర్ రావుకు శంషాబాద్ లో కస్టమ్స్ అధికారి స్వాగతం, సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక స్కూల్ బీజేపీ కలిసి టీడీపీ ఉద్యోగం రాహుల్ దగ్గర అంటూ నిన్న బండారు దత్తాత్రేయ తన పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో నేను కిషన్ రెడ్డి కలిస్తే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంది, దత్తాత్రేయ కిషన్ రెడ్డి కుటుంబాలతో సన్నిహిత బంధాలు, మా ప్రభుత్వ నిర్ణయాల్లో దత్తన్న పీజీఆర్ స్ఫూర్తి, ప్రస్తుతం జంట నగరాల్లో ఇలాంటి నేతల కొరత ఉంది, దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్, నేవీ స్థాయిలో ఉండడానికి దత్తాత్రేయ కారణమంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక డైపర్లు మార్చినట్టు పార్టీలో మార్చేస్తున్నారంటూ వెంకయ్య వ్యాఖ్యల్ని మనం ఇక్కడ హెడ్లైన్స్ లో చూడొచ్చు. జెంటిల్మెన్ కు ప్రతిరూపం దత్తాత్రేయ అంటూ చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించారు. ఇక బాబు వల్లే హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటూ కోమటిరెడ్డి చెప్పారు. బీజేపీ కార్యకర్తలే నా ఆస్తి అన్నారు బండారు దత్తాత్రేయ. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో చూద్దాం. మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటూ ఒక హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక కేబినెట్ విస్తరణ సంబంధించి మంత్రులు వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటూ హెడ్లైన్స్ ని మనం చూడొచ్చు. ప్రధాన వార్తగా రాజమౌళి వేడుక ప్రమాణ స్వీకారం, హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 19 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ, 15 చేరిన మంత్రుల సంఖ్య. కేబినెట్ లో మరో ఖాళీలు మిగిలే ఉన్నాయి. మరి ఆ 3 ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారనేది కూడా వేచి చూడాలి అంటూ మనం వెలుగు దినపత్రికలో వార్తనైతే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. అభినందనల విలువ, మంత్రి వివేక్, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల శుభాకాంక్షలు. తన నివాసం వద్ద అభిమానులతో వివేక్ వెంకటస్వామి.
ఇక శాఖల కూర్పు, కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపులపై సీఎం కసరత్తు, ఎవరికి ఏ శాఖలు కట్టేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొందంటూ ప్రధాన వార్తగా మనం హెడ్లైన్స్ చూడొచ్చు. ప్రజల మనిషి దత్తన్న అంటూ దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సంబంధించి ఆ వార్తను కూడా ఇందులో ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది. మాగంటి గోపినాథ్ కన్నుమూత, హార్ట్ స్ట్రోక్ తో ఈ నెల 5న ఏజ్ హాస్పిటల్లో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆదివారం తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు అంటూ మాగంటి గోపినాథ్కి నిన్న అంత్యక్రియలు జరిగాయంటూ మరో వార్తను కూడా ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో తీసుకోవడం జరిగింది. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి, హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మాగంటికి కన్నీటి వేడుకలు, గుండెపొడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ కన్నుమూత అంటూ ఒక వార్తను ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో తీసుకోవడం జరిగింది. 4 రోజుల కిందట అస్వస్థత, చికిత్స పొందుతూ ఆదివారం మృతి. పార్థివదేహానికి ప్రముఖులను ఇవ్వాలి. భౌతిక కాయం వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్వేగం, కంటతడి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఓదార్పు. వెన్నంటి నిలిచిన బీఆర్ఎస్ కుటుంబం. పాడిమోసిన కేటీఆర్, హరీష్ రావు అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు అయితే నిర్వహించడం జరిగింది. ఇక మంత్రివర్గంలోకి మరో ముగ్గురు అంటూ మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఇక్కడ ప్రధాన వార్తగా హెడ్లైన్లో మంత్రివర్గంలోకి మరో ముగ్గురు అంటూ ఒక హెడ్లైన్ అయితే తీసుకోవడం జరిగింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. క్యాబినెట్లోకి వివేక్, వాకటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవిపై హామీ అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక నిన్న మీడియా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కొన్ని వార్తలు, ప్రధాన అంశాల గురించి ఒకసారి చూద్దాం. 2 కీలక కేసులు ఒకేసారి తెరపైకి అంటూ ఒక ప్రధాన వార్తని మనం చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ లో విచారణకు హాజరు కానున్న ప్రభాకర్ రావు, కేటీఆర్కి మరోసారి నోటీసులు జారీ చేరిన అనీసా. 2 సంచలన కేసులు ఈ వారంలో మరోమారు తెరపైకి రాబోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు 2-3 రోజుల్లో విచారణకు హాజరవబోతుండగా మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఫార్మా ఈ రేసు కేసులో అనీసా ఎదుట హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీ ప్రభాకర్ రావు దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈ కేసులో మిగతా నిందితులైన పోలీసు అధికారులు ప్రణీతరావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులు అరెస్ట్ అయి సుదీర్ఘకాలం రిమాండ్లో ఉండి బెయిల్ పొందారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీరందరికీ ఆదేశాలు జారీ చేసినట్లుగా భావిస్తున్న ప్రభాకర్ ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్పోర్టు రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్లో ఆదివారం రాత్రి 8:20 ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ఇక నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు, కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ, అన్నారం, సింధుల బ్యారేజ్లపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సోమవారం హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందు ఉదయం 11 గంటలకు హరీష్ రావు అయితే హాజరు కానున్నారు అంటూ ప్రధాన వార్తకు మనం చూడొచ్చు. ఇక అసంతృప్తులు, బుజ్జిగింపులు, ఆశావాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పెద్దలు అంటూ నిన్న వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. కేబినెట్లో చోటు దక్కని సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ల నివాసాలకు మీనాక్షి, మహేష్ గౌడ్, రాజగోపాల్ రెడ్డిని కలిసేందుకు యత్నాలు. అందుబాటులోకి రాని నల్గొండ ఫెయిర్ బ్రాండ్ 42% జనాభా ఉన్న జిల్లాలకు అవకాశం ఇవ్వకపోతే ఎలా, మల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తనైతే మనం నిన్న ప్రధాన వార్త చూడొచ్చు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని నేతలు పార్టీ పట్ల అసంతృప్తికి తావివ్వకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జి సెక్రటరీలు విశ్వనాథన్, విష్ణుడా సహా రాష్ట్ర నేతలకు సూచనలు చేసింది. అసంతృప్త నేతలతో నేరుగా మాట్లాడాలని చెప్పిన పరిస్థితి. ఈ మేరకు ఆదివారం మీనాక్షి నటరాజన్ కు ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడి కీలక సూచనలు ఎత్తి చేశారు. భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశాలు దక్కుతాయనే భరోసా ఇవ్వాలని సూచించారు. అవసరమైతే అసంతృప్త నేతలను ఢిల్లీకి తీసుకురావాలని సైతం సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అంటూ వార్త ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక స్థానిక పోరు తర్వాత పునర్వ్యవస్థీకరణ అంటూ మరో హెడ్లైన్ అయితే నిన్న వార్త ఒకటి ప్రధాన వార్తగా నిలిచింది. దాన్ని ఇప్పుడు జూలైలోని స్థానిక ఎన్నికలు ఆగస్టు 15 కల్లా పూర్తి, స్థానిక ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పునర్వ్యవస్థీకరణలో అవకాశాలు అంటూ
మన హెడ్లైన్స్ చూడొచ్చు. మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏకంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేపట్టనుందా అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవునని అంటున్నాయి. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్న పరిస్థితి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను జూలై ఆగస్టు నెలలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది. ఇందులో భాగంగా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్లుగా సమాచారం. ఇక శ్వేత సౌధంలో మస్క్ బేసెంట్ డిషుమ్ అంటూ మరో హెడ్లైన్ అయితే మనం ప్రధాన వార్తగా ఒకటి వార్తనైతే చూడొచ్చు. $1 ట్రిలియన్ ఆదా ఏమైంది? మస్క్ ను నిలదీసిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ బేసెంట్ కోపంతో మస్క్ దాడి తిరిగి కొట్టిన బీసెంట్ మస్క్ కు గాయం. కొట్లాటి వివరాలను వెల్లడించిన ట్రంప్ అనుచరుడు స్టీవ్, డెమోక్రాట్లకు నిధులిస్తే చాలా తీవ్ర పరిణామాలు, మస్క్ కు ట్రంప్ హెచ్చరిక అంటూ ఒక వార్తనైతే ప్రధాన వార్తగా నిన్న మీడియాలో వేరేలైన వార్తను ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డోజ్ మాజీ అధిపతి ఎలన్ మస్క్ మధ్య విభేదాలు పడచూపిన నేపథ్యంలో శ్వేత సౌధలో జరిగిన దిగ్భ్రాంతకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ పరస్పరం కొట్టుకున్న విషయం బయటకు వచ్చింది. ఏప్రిల్లో అమెరికా అధ్యక్ష కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలిసింది. ట్రంప్ అనుచరుడు స్టీవ్ బ్యానన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. శ్వేత సౌధలో జరిగిన సమావేశం అనంతరం మాస్క్ బేసెంట్ నడుచుకుంటూ వస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా అయితే తెలుస్తోంది. ఇక 11 ఇమ్రాన్ కు బెయిల్, పీటీ అధ్యక్షుడి వెల్లడి అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బూష్రా బీబీకి నెల 11న బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్ తహరీక్ ఏ ఇన్సాఫ్ పీటీఏ అధ్యక్షుడు గోహర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. అల్ ఖాదిర్ ట్రస్ట్ కు సంబంధించి 21,000 కోట్ల కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వీరిరువురు 2023 ఆగస్టు నుంచి అడియాలా జైల్లో ఉన్నారు. ఈ కేసులో వీరికి విధించిన శిక్షలను నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఇస్లామాబాద్ హైకోర్టు ఈ నెల 11న విచారించనుంది. పాకిస్తాన్ అవినీతి నిరోధక సంస్థ అయిన ఎన్ఏబి కేసు విషయంలో సమయం కావాలని గతంలో కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసినటువంటి వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక మణిపూర్లో మళ్లీ చెలరేగిన అల్లర్లు, 5 రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపివేత. మణిపూర్లో అయితే మంటలు చల్లారడం లేదు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక మణిపూర్ అల్లర్లో కీలక వర్గమైన మైతేయ్ నాయకులు కనన్ సింగ్ ను ఇంఫాల్ విమానాశ్రయంలో సిబిఐ అరెస్ట్ చేసింది. ఇతను 2023లో మణిపూర్ అల్లర్ల సమయంలో అనేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. రిమాండ్ కోసం కోర్టు ముందు హాజరుపరచడానికి నిందితుని వెంటనే గోవాటికి తరలించింది. కనన్ సింగ్ ను శనివారం అరెస్ట్ చేశారనే వార్తలు వ్యాపించడంతో ఆదివారం ఇంఫాల్లో పరిస్థితి మరింత ఉధృత పరిస్థితులకు దారితీసింది. తాజాగా చెలరేగిన నిరసనలను అణిచివేసేందుకు ప్రభుత్వం మరోసారి 5 రోజుల పాటు ఇంటర్నెట్ పై నిషేధం విధించిన పరిస్థితి. పాలనాపరమైన ఆంక్షల్ని అమల్లోకి తెచ్చింది. విద్వేష చిత్రాల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు, తౌబాల్, బిష్ణుపూర్, కాంగ్చింగ్ జిల్లాలో భారీగా భద్రతా బలగాలనైతే మోహరించారు. ఇక తూర్పు ఇంఫాల్లో చెలరేగిన నిరసనలో కాల్పోయిన బస్సులనైతే మనం చూడొచ్చు.